నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. నీట్ పరీక్ష లీక్ అంశం మీద 5వ రోజు కూడా వరుసగా లోక్సభ వాయిదా పడింది. ఒకవైపు ప్రభుత్వం సీజేపీ ప్రతినిధులతో చర్చలు జరుపుతుంది, మరోవైపు ఆందోళనలు తీవ్రంగా కొనసాగుతున్నాయి ఢిల్లీ నగరంలో. ఏం జరుగుతుంది? గత 24 గంటలుగా జరిగిన లేటెస్ట్ డెవలప్మెంట్స్పై ఒక చిన్న కథనం. నీట్ పేపర్ లీక్ అంశంపై కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలతో దేశం అట్టుడుకుతోంది. ఈ క్రమంలో కేంద్రం కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించింది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు సీజేపీ నేతలతో 2 గంటల పాటు చర్చించారు. ఈ క్రమంలో సీజేపీ కేంద్రం ముందు 3 డిమాండ్లను ఉంచింది. ముందు నుంచి వారు చెప్తున్నట్టుగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేదే వారి ఫస్ట్ డిమాండ్గా కేంద్రం ముందుంచారు. అదేవిధంగా నీట్ పేపర్ లీక్తో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వడంతో పాటు ఆందోళనలు చేస్తున్న విద్యార్థులు, నిరసనకారులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని కోరారు. ఈ చర్చలపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందించారు. 2 గంటల పాటు సీజేపీ ప్రతినిధులతో చర్చించినట్టు తెలిపారు. వారి ప్రధాన డిమాండ్లకు సంబంధించి శనివారం మరోసారి వారితో భేటీ అవుతామని తెలిపారు. మరోవైపు సీజేపీ ప్రతినిధులు మాత్రం కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లలో 2ంటికి సానుకూలత వ్యక్తం చేసిందని తెలిపారు. అయితే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేదే లేదని చెప్తున్నారు. ఢిల్లీలో విద్యార్థుల యువత పోరాటానికి సంఘీభావంగా బీఆర్ఎస్ హైదరాబాద్ ఇందిరా పార్కు దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యువతకు అండగా నిలబడేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని కేటీఆర్ తెలిపారు. ఢిల్లీలోని ఘటనలు చూస్తే తన కళ్లలో నీళ్లొచ్చాయని కేటీఆర్ చెప్పారు. మీరు కరెక్ట్ కొట్లాడుతున్నారు. ఏ నాయకుడు, ఏ పార్టీ వచ్చి మీకు వాళ్ళ ఎజెండాను మీ మీద రుద్ది రాజకీయ ప్రయోజనం పొందే అవకాశం మీరు ఇవ్వకండి. మీరు ఇండిపెండెంట్ గానే కొట్లాడండి. మీకు ఎక్కడోళ్ళం అక్కడ, మీకేం కావాలో చెప్పండి, పక్కకుండి మేము సహాయం అందిస్తాం. మీకు అవసరం పడితే కేసులు అయితే కొట్లాడతాం, ఎక్కడిదాకంటే అక్కడ కొట్లాడతాం, పార్లమెంట్ లో కొట్లాడతాం, అసెంబ్లీలో కొట్లాడతాం, శాసన మండలిలో కొట్లాడతాం. కానీ మళ్ళా జంతర్ మంతర్ దగ్గర రాజకీయ నాయకులు జమైతే మళ్ళా మొత్తం ఇష్యూ హైజాక్ అయిపోతుంది, ఇష్యూ ఆగమైతుంది, మోడీకి సందు దొరుకుతుంది. ఎందుకు సందు దొరుకుతుంది? మమ్మల్ని తిట్టేందుకు సందు దొరుకుతుంది. పిల్లలందరూ కాంగ్రెస్ ఏజెంట్లు, బీఆర్ఎస్ ఏజెంట్లు అని అనవసరంగా తప్పించుకునే అవకాశం దొరుకుతుంది. వరుసగా 5వ రోజున కూడా పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. సభలో విపక్షాల ఆందోళనలు కొనసాగడంతో ఉభయ సభలను సోమవారం నాటికి వాయిదా వేశారు. పార్లమెంటు వెలుపల, లోపల కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు నినాదాలు, ఆందోళనలు చేశాయి. కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో మరోసారి కేంద్రం శనివారం జరపనున్న చర్చలు కొలిక్కి వస్తే గాని ఈ ఆందోళనలకు, నిరసనలకు ఫుల్ స్టాప్ పడేలా లేదు. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. ఇదే అంశంపై మనతో బొల్ల మల్ల యాదవ్ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే వారు మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే మరి కాసేపట్లో పైడి రాకేష్ రెడ్డి గారు, బీజేపీ ఎమ్మెల్యే జాయిన్ అవుతారు. డాక్టర్ అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ వారు, అలాగే నల్లల రామకృష్ణ గారు, జనసేన పార్టీ నాయకులు కూడా మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. ముందుగా మల్ల యాదవ్ గారు నమస్కారం. మల్ల యాదవ్ గారు, కరెక్ట్గా 2-3 రోజుల క్రితం అనుకుంటా మీరే ఉన్నారు నా డిబేట్లో. ఆ రోజు కూడా ఇదే అంశం చర్చకు వచ్చింది. దేశమంతా విద్యార్థులకు మద్దతుగా ఉన్నప్పుడు ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ ఎందుకు దీని మీద కార్యాచరణ ప్రకటించట్లేదు అన్న చర్చ మనం చేసాం. ఖచ్చితంగా మేము మద్దతు ఇస్తామని మీరు ప్రకటించారు. సరే, నా చర్చలో మాట్లాడిన దాన్ని బట్టి నిర్ణయం తీసుకున్నారు అనుకోలేను, కానీ బట్ సంతోషం. నిజంగా ఇవాళ కేటీఆర్ గారు ధర్నా చౌక్ దగ్గర చాలా స్ట్రాంగ్గానే మద్దతు ఇచ్చారు. ఎవరితో అయితే పెట్టుకోకూడదో వారితోటే మోడీ గారు పెట్టుకున్నారు. మీ ఉద్యమాన్ని నిరాటంగా కొనసాగించడానికి విద్యార్థులకు భరోసా ఇచ్చారు. జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తున్నారు మల్ల యాదవ్ గారు. ఒకవైపు చర్చలు జరుగుతూ ఉన్నాయి. నిజంగా బాధ ఏంటంటే మిగతా అన్ని పక్క పెడదాం,
నష్టపరిహారం ప్రభుత్వ తప్పుకి ప్రాణాలు కోల్పోయిన 20 మంది విద్యార్థులకి ₹1 కోటి నష్టపరిహారం ప్రకటనకు కూడా 2 నెలలు పట్టింది టైం. ఇవాళ వీళ్ళు సీజేపీ డిమాండ్ పెడితే కానీ ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకుంటుందో లేదో తెలియదు. సానుకూలంగా స్పందించారన్న వార్త వచ్చింది. ఏది నష్టపరిహారం ఇవ్వటానికి. ఇక కేసులు పెట్టకుండా ఉంటారంటే మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు నుంచి బెదిరింపులు వస్తూ ఉన్నాయి. ఎన్ఎస్ఏ చట్టం కింద ఎలాంటి విచారణ లేకుండా 1 year జైల్లో పెడతామని ఒకటి, పాస్పోర్ట్లు రద్దు చేస్తామని మరొకటి, అలాగే యూనివర్సిటీలన్నింటికీ తాకీదు పంపించారు. మీ విద్యార్థులు ఎవరు ర్యాలీల్లో పాల్గొనకుండా చూడండి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకుండా చూడండి. ప్రభుత్వం బెదిరింపు ధోరణిలో కొనసాగుతూనే ఉన్నది. చర్చలు చేస్తున్నారు. సోనం వాంగ్చుక్ ఏమో ఒక హామీ ఇచ్చారు, కేసులు పెట్టం, ఎఫ్ఐఆర్లు పెట్టం పిల్లల మీద అని. ఇక్కడేమో ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు ఫైల్ అవుతూ ఉన్నాయి. యూనివర్సిటీల నుంచి కూడా, ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి కూడా తాకీదులు వస్తూ ఉన్నాయి. ఇప్పటికీ కీలకమైన డిమాండ్ మీద ప్రభుత్వ స్పందన తెలియదు. ధర్మేంద్ర ప్రధాన్ గారు అత్యున్నత స్థాయిలో జవాబుదారీతనం కోసం రాజీనామా చేయాలన్న డిమాండ్కి ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన అయితే రాలేదు. ఏం జరగచ్చు? ప్రభుత్వము బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం నుంచి వదిలిపెట్టిపోయినా నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాటం జరిగిన ఆ బ్రిటిష్ వాళ్ళ వారసత్వాన్ని వెనుకపుచ్చుకొని ఈ రోజు అదే నియంతృత్వాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉంది. విద్యార్థులే కదా అని చెప్పేసి అవలీలగా తీసుకొని దీన్ని కొట్టిపారేయడానికి అనేక రకమైన ప్రయత్నాలు చేసింది ప్రభుత్వం. జఫాలని, వీళ్ళు తీవ్రవాదులని, ఉగ్రవాదులని, ఐఎస్ఐ ఏజెంట్లని, రకరకాల దీన్ని అసలు సమస్యని పరిష్కరిస్తే ఆడిదాకా రాదు. అసలు పరిష్కరించకుండా జాప్యం చేసి గాలి పొదిలేసి కడుపు మండిన వాళ్ళు రోడ్ల మీదకి వస్తే వాళ్ళని తీవ్రవాదులుగా, ఉగ్రవాదులుగా, ఐఎస్ఐ ఏజెంట్లుగా, పనికిరాని వాళ్ళు మాదిరిగా, దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అది ప్రభుత్వం అయింది. కాబట్టి ఇంతకంటే దుర్మార్గం ఇంకోట్లేదు. మేము కూడా ప్రత్యక్షంగా పోరాటంలో ఇప్పటి వరకు ఎందుకు పాల్గొనలేదనంటే, ఇది విద్యార్థులు స్వచ్ఛందంగా కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. సామాజిక కార్యకర్తలు వచ్చేసి దీంట్లో పాల్గొంటున్నారు. ఇటువంటి సందర్భంలో రాజకీయాలకి జోక్యం ఇవ్వద్దు, రాజకీయ ఆవు ఇవ్వద్దు అనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి జాతీయ స్థాయిలో ఉన్న జాతీయ పార్టీ అయి ఉండి ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ స్పందించాల్సింది పోయి 23 రోజుల తర్వాత రోడ్ల మీదకి వచ్చి ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందని చెప్పేసి ఉద్యమకారుడుగా వారికి మద్దతు ప్రకటించి రోడ్ల మీదకి వస్తే తలకాయలు వాళ్ళు కొట్టి లాఠీ చార్జీలు చేస్తే రాహుల్ గాంధీ గారు తెల్లారిపోయి అప్పుడు గుర్తొచ్చింది ఆయనకు ప్రధానమంత్రి ఇంటి దగ్గర. నిన్న మామూలుగా రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రంలో చేసిన నిరసనలు విద్యార్థులకు మద్దతుగా కాదు, రాహుల్ గాంధీ గారికి మద్దతుగా. రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేశారు కాబట్టి రాహుల్ గాంధీ గారికి నష్టం జరిగింది, కాలు గీసుకపోయింది, కోలు గీసుకపోయింది అని చెప్పేసి వారి మద్దతుగా నిరసనలు చేశారు తప్ప విద్యార్థులు ఏమడుగుతున్నారండి? లేని కోరికలు, గొంతమ్మ కోరికలు ఏం కోరట్లే. అడిగిన నష్టం మీరే ఒప్పుకున్నారు కదా, లీక్ అయింది అని రీ ఎగ్జామ్ కండక్ట్ చేసి అయినప్పుడు హఠాన్మరణం జరిగిన వాళ్ళు కానీ, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కానీ, దానివల్ల బాధితులు కానీ ఆ కుటుంబాలకు న్యాయం చేయమని అడిగారు. తప్పే ఉందా? మీరు చేసుంటే ఆ ప్రాబ్లమే లేదు. మీరు ఎట్లా లేదు, విద్యార్థుల తరపున, తల్లిదండ్రుల తరపున అక్కడ ఉన్న వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పార్టీ పట్టించుకోవాలి, ప్రభుత్వం పట్టించుకోవాలి, ఈ తప్పిదం మీ వల్లనే జరిగింది కాబట్టి లక్షల రూపాయలు అప్పు సప్పు చేసి చదువుకున్న వాళ్ళకి సీట్లు ఇచ్చే అవకాశం లేకుండా బజార్న చిత్తు కాగితాల మాదిరిగా అమ్ముడు పోయిన ఈ లీగ్ అయిన బాధ్యత మీరే తీసుకోవాలని చెప్పి గారు ఇవాళ ఆయన ఈ ఒక్క శాఖలోనే జరగలేదు. ఆయన ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తే ఆ శాఖలో తప్పులు జరిగినాయి, అవినీతి జరిగింది. దానికి ఉన్నాయి. పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి జరిగింది. వారు ఏ శాఖను నిర్వహిస్తే ఆ శాఖలో అవినీతి జరిగినప్పుడు ఈ రోజు కూడా ఆస్కారం ఉందని ఒక జీన్ ప్యాంట్ వేసుకొని ఎయిర్పోర్ట్ పోతే ప్రధానమంత్రి గారు ఫోన్ చేసి ఎందుకు పిలిచి నువ్వు ఒక మంత్రివే అని చెప్పేసి గుర్తు చేసి బట్టల కోడ్ ను మార్చిన ప్రధానమంత్రి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఎందుకు వెనకేసుకొని వస్తున్నారు? విద్యార్థుల జీవితంతో చెలగాటం ఆడుకున్న ధర్మేంద్ర పాటిల్ గారిని రాజీనామా చేపిస్తే ఈ దేశానికి వచ్చిన నష్టమేంది, ఆ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంది? కూలిపోదు కదా. కాబట్టి ఈ రోజు విద్యార్థులకి జరిగిన నష్టం ముందు రాజీనామా చేయటంతోనో వాళ్ళకి జరగాల్సిన ఈ కాంపెన్సేషన్ చేయటం మూలాన వచ్చే నష్టం ఏం లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకోవాలి, వెంటనే చర్యలు తీసుకోవాలి, తగిన న్యాయం చేయాలనే దాని మీద డిమాండ్ మీద ఈ రోజు మా పుట్టినరోజైనా ఆ వేడుకలను కూడా పూర్తిగా రద్దు చేసుకొని విద్యార్థుల పక్షాన మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ రోజు నిరసన దీక్ష చేయడం. మళ్ళీ వస్తారు. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. రాకేష్ రెడ్డి గారు, ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తూ ఉన్నారు.
కాకపోతే బాధాకరం ఏంటంటే రాకేష్ రెడ్డి గారు ఇవాళ 3 డిమాండ్లు సిజేపీ కేంద్ర మంత్రుల ముందు పెట్టారు. వాటిల్లో ఒకటి చనిపోయిన కుటుంబాలకి ప్రభుత్వ తప్పుదం వల్ల పరీక్ష లీక్ అయి రద్దయి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం 2 నెలలైనా ప్రభుత్వం ప్రకటించకపోవటం, అది ఇంత పెద్ద ఉద్యమం తర్వాత కూడా ఒక డిమాండ్గా ఉండటం, ఆ డిమాండ్ ఇవాళ వాళ్ళు ప్రభుత్వం చేతికి ఇచ్చి మీరు నిర్ణయం తీసుకునే పరిస్థితి దాకా మీరు కనీసం నష్టపరిహారం ఆ కుటుంబాలకి ఒక ఆర్థిక సాయం చేసే ఆలోచన కూడా చేయలేదన్నది ఒకటైతే, 2 కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు పేపర్ లీకుల మీద లేదు రాష్ట్రాల్లో ఎవరన్నా రాజీనామా చేశారన్నారు. అనేక రాష్ట్రాల్లో అనేక మంత్రులు రాజీనామా చేశారు ఆరోపణలు రాగానే నైతిక బాధ్యత కింద. జాతీయ స్థాయిలో యూపీఏ ప్రభుత్వంలో 10 ఏళ్లలో 7 మంత్రులు రాజీనామా చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి గతంలో ఇలాంటి కొన్ని రకాల ఆరోపణలు వచ్చినప్పుడు కొంతమంది డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి. ఈవెన్ బీజేపీ జాతీయ స్థాయిలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక కూడా హర్షవర్ధన్ గారు ఢిల్లీలో కరోనా టైంలో ఆయన చేయలేకపోయారు సక్రమంగాని ఆయన తప్పించారు. బట్ ఒక్క ధర్మేంద్ర ప్రధాన్ గారి విషయంలోనే ఇంత పట్టుబట్టడం, ఇక ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని వీళ్ళు పాకిస్తాన్ తీవ్రవాదులు, ఆర్టికల్ 370కి దీనికి సంబంధం ఏంటని మీరు అడుగుతూ ఉన్నారు. ఇవాళ వచ్చిన ప్రతినిధులు ఇద్దరు ఆర్టికల్ 370 రద్దు కాదు దాన్ని పునరుద్ధరించడం అడగల. వాళ్ళు అడిగిన డిమాండ్లు 3 డిమాండ్లు. ఒకటి, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. 2, ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల మీద కేసులు పెట్టకూడదు. 3, చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారం అని. ఇదే బీజేపీ జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన సీనియర్ మోస్ట్ లీడర్ మురళీ మనోహర్ జోషి గారు ఈ డిమాండ్లు సహేతుకం, ప్రభుత్వం ఈ రీతిలో స్పందించాలని విద్యార్థుల ఉద్యమానికి ఆయన మద్దతు తెలుపుతున్నారు. ఏం చర్యలు తీసుకుంటారు చెప్పండి. ముఖ్యంగా ఈ నీట్ లీకేజ్ అనేది దురదృష్టకరం అండి. సుమారు 23 లక్షల మంది విద్యార్థులకు ఒక క్షోభ. అది ఎవరేమన్నా ఏదేమైనా వాళ్ళు, ఎందుకంటే భవిష్యత్ తరాల భారత పౌరులు ఈ దేశంలో మంచి ఉన్నత విద్యావంతులు కావాల్సి, ఒక డాక్టర్లుగా తయారు కావాల్సిన ఒక విద్యార్థులు. అది మేము దాన్ని ఒప్పుకుంటున్నాం అండి. కానీ ఒక వ్యవస్థలో ఉన్న ఒక ఇబ్బందులను సరిదిద్దడానికి, జరిగిన నష్టాన్ని సరిదిద్దడానికి ఇమ్మీడియట్లీ యాక్షన్స్ కు ఫస్ట్ దాని మీద ఎక్కువ ఫోకస్ చేశామండి. ఫస్ట్ ధర్మేంద్ర ప్రధాన్ గారు సిబిఐ ఎంక్వైరీకి రాశారు. ఫస్ట్ దీన్ని రాసింది సిబిఐ ఎంక్వైరీకి, దాని మీద మర్చిపోతున్నారు అందరు. ఎక్కడనో ఇప్పుడు సుమారు మనము జరిగిన నాసిక్ లో జరిగిందని 11 మందిని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. సుమారు ఇంకా మొత్తం కలిపి 11 మందిని లోపల వేయడం జరిగింది. రెండోది, ఫస్ట్ విద్యార్థుల ఒక సంవత్సరం వాళ్ళ కాలం వృధా కాకూడదని. ఓకే, ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన జరిగాయి కదా సార్, పరీక్ష పేపర్ లీక్ అయితే రద్దు చేసి మళ్ళీ పరీక్ష పెడతారు కదా. చెప్తాను అంటే 10 సార్లు లీక్ అయితే కూడా చెప్తాను. ఒక్క నిమిషం, నేను ఏమంటున్నా, ఫస్ట్ ఇది కంప్లీట్ చేసినాం. ఈ 40 రోజులలో ఇది కంప్లీట్ చేసి 19 వరకు రిజల్ట్స్ అయిపోయింది, కౌన్సిలింగ్ అయిపోయింది, పాస్ అయినారు, కౌన్సిలింగ్ అయిన వాళ్ళు పండుగలు చేసుకున్నారు. ఇక ఓకే, ఆ నిరసన అనేది మేమే అనుమతి ఇచ్చాము, దాని తప్పు లేదు. విద్యార్థులు అడిగిన డిమాండ్లు మేము కొన్నో గొప్ప ఆల్రెడీ మీటింగ్స్ జేపీ నడ్డా గారు కావచ్చు, అంతకుముందు జితేంద్ర సింగ్ సార్. మీరు సిగ్నల్ బ్రేక్ అవుతుంది సార్, కొంచెం కారు ఆపి మాట్లాడితే సంతోషం. పార్లమెంట్ లో కూడా చర్చించవచ్చు, పార్లమెంట్ లో కూడా చర్చించవచ్చు అని చెప్పి ఎవరి మీద ఉన్నాను. అయితే మొత్తానికి ఓకే, ఈ రోజు మేము జరిగింది దయచేసి విద్యార్థుల మొన్న మీరు చూడండి, మీరే కాదు మీ ప్రెస్ వాళ్ళకి కూడా తలలు వలిగినాయి, కాళ్ళు ఎరిగినాయి. మీ యొక్క మీడియాకు సంబంధించిన అమ్మాయిలని ఎట్లా ఏ రకంగా అవస్థరాపర చేస్తున్నారు, ఇవన్నీ కొద్దిగా మీకు ఇబ్బంది అనిపిస్తలేదేమో నాకు తెలియదు. కానీ మేము విద్యార్థులను ఏమంటలేమండి, విద్యార్థులతో అన్ని రకంగా చర్చలకు సిద్ధంగా ఉన్నాం, విద్యార్థుల నిరసనకు మేమే అవకాశం ఇచ్చాము. కానీ ఇలా కాదు కదండి, ఇప్పుడు మీకు మా మీద కోపం అంటే పర్లేదు, మమ్మల్ని ఏమన్నా కానీ దేశాన్ని ఎందుకు అంటారు అంటున్నారు. నేనేమన్నా అంటే సార్, రాకేష్ రెడ్డి గారు దీని మీద 60-70 మంది పిల్లల తల్లు, 110 మంది పోలీసులు గాయాలయ్యేదాకా ప్రధాని స్పందించాల. రాత్రి అర్ధరాత్రి మాత్రం ప్రధాని స్పందించి ఒక వీడియో పెట్టారు. ఎందుకని ప్రధాని ముందే స్పందించకూడదు? ఎందుకు ఈ కోటి రూపాయల పరిహారం విషయం ముందే నిర్ణయం తీసుకోకూడదు? కనీసం మొత్తుకుంటున్న ప్రధాని నోరెందుకు మెదపరు ఇప్పటిదాకా? ఈ ఇంత ఉద్యమం జరిగి దేశం అంతా అల్లకల్లోలం అవుతుంటే అప్పుడు ప్రధాని మాట్లాడతారా? దేశం అల్లకల్లోలం ఏం కాలేదండి, మీరు అట్లా అనుకున్నది అదేదో కొద్దిగా ఏదైతే ఒక రకమైన ఈ దేశ వ్యతిరేక శక్తులు కొన్ని రకాల ప్రయత్నం చేసినాయి. ఏదైతే మేము ఇప్పుడు మళ్ళీ మీరు అదే అంటారు, దేశానికంటే కాలు మేము అనడం కాదు. ఇప్పుడు మీరు నీట్ కి సంబంధించి ఏం అడగాలి? ఇప్పుడు మీరు అడిగిన మీరు ఏదైతే ఇలా 3 డిమాండ్లు అదే అడగాలి. ఖలిస్తాన్ జిందాబాదు, ఇదేం పదాలండి? అదే సార్, ఒక నిమిషం మేము మాట్లాడేది ఇప్పుడు మీరు చెప్పిన అవకాశం ఇవ్వండి. ప్రజలు భారత మాతకు తండ్రులు ఎంతమంది అని పదాలు ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పండి. ఇప్పుడు
ఖలిస్తాన్ జిందాబాద్ 370 ఆర్టికల్ ఇప్పుడు కాదు సార్, ఒక ఉద్యమంలో వాళ్ళే డిక్లేర్ చేశారు, ఎవరెవరో వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు, అన్నిటికీ మేము బాధ్యులం కాదని వాళ్ళే డిక్లేర్ చేశారు. వాళ్ళు అధికారికంగా ఇచ్చిన 3 డిమాండ్లు ఇవాళ మురళీ మనోహర్ జోషి గారు కూడా మద్దతు తెలుపుతున్నారు. అందు గురించే అర్ధరాత్రి ప్రధానమంత్రి ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. ఇప్పుడు విదేశీ శక్తుల మధ్యన పావులైన ప్రతిపక్ష పార్టీలు ఈ దేశాన్ని అల్లకల్లం చేస్తున్న ఎన్నో శక్తులు ఈరోజు అవకాశాలు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు చెప్పాలంటే గంట సేపు దాని గురించి సంబంధం అవుతుంది. నేను దాని గురించే ఇది కావాలని దేశాన్ని ఒక రకంగా అల్లకల్లోలం చేయాలా, అల్లజడి సృష్టించాలని శక్తులు ఇన్వాల్వ్ అయినాయనే ఇమ్మీడియట్ ప్రధానమంత్రి గారు ఇన్వాల్వ్ అయినారు. అప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూస్తాము. దీనికి పరిష్కారం ఒకవేళ సమస్యను పరిష్కరించాలా గానీ ఒక రాజీనామా వల్ల సమస్య పరిష్కారం అయితే ఇంకో సమస్య జరుగుతుంది. కాదు సార్, కాదు రాకేష్ రెడ్డి గారు, ఇప్పుడు అదే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒరిస్సాలో పేపర్ లీక్ అయితే ఆయన తలలు బగలగొట్టించుకొని రాజీనామా చేయాలి అప్పుడు మంత్రి అని ఆయన డిమాండ్ చేస్తారు. మీరంతా రోజు అసెంబ్లీ ముట్టడి లేకపోతే రాజీనామాలు చేయాలని మీరు డిమాండ్ చేస్తారు. ఆ డిమాండ్ దుర్మార్గమైన డిమాండ్, నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయమంటూ మీరు చేస్తారులే తర్వాత సంగతి. కానీ ఈ మాట ప్రతిపక్షాలు అంటాం కాదు, విద్యార్థులు అంటాం కాదు, సాక్షాత్తు మురళీ మనోహర్ జోషి గారు కూడా విద్యార్థుల డిమాండ్కి మద్దతు, ఖచ్చితంగా న్యాయపరమైన డిమాండ్లు అని చెప్పి ఆయన కోరుతా ఉన్నారు. సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు ఎప్పుడు నోరు నలపని సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు కోరుతా ఉన్నారు. అట్లాగా సార్, విద్యార్థులు అన్యాయమైన డిమాండ్ అని మేము ఎందుకు అంటున్నాం? ఇప్పుడు మురళీ మనోహర్ జోషి అయినా, సచిన్ టెండూల్కర్ అయినా, సల్మాన్ ఖాన్ అయినా ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పచ్చు. ఇప్పుడు మేము కూడా ప్రతి ఉదాహరణకు రాజస్థాన్ లో 18 సార్లు అయిందండి అశోక్ రెడ్డి గారి సమయంలో. అలానే మేము సమర్థించినట్లు కాదు, మళ్ళీ దీన్ని సమర్థించినట్లు అవుతుంది. ఇప్పుడు నిన్న ఉన్న 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి సర్కార్ లో కూడా 10th పేపర్ లీక్ అయినాయి, హిందీ పేపర్ లీక్ అయింది, తెలుగు పేపర్ లీక్ అయింది, గ్రూప్ 1 పేపర్, అంటే ప్రతిదీ ఇప్పుడు అందరు చేసేదని సమర్థించడం కూడా కాదు. అది ఏదైనా ఒక దురదృష్టకర సంఘటన సరిదిద్దడము, భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటాము. ఓకే, రేపటి దాకా టైం అడిగారు కేంద్ర మంత్రులు. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా గురించి అన్నారు. ఏం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా ఏమన్నా దీని మీద? ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏమైనా తప్పిదం ఉంటే తీసుకుంటారు. ఒకవేళ అధికారుల ప్రమేయం ఉంటే వాళ్ళ మీద తీసుకుంటారు. ఇప్పుడు ఎవరి మీద తప్పు ఒక ప్రమేయం ఉన్నట్టు తెలితే దాని మీద అవసరమైతే ఏ రకంగా విద్యార్థులకు మంచి జరుగుతుంది, దేశానికి మంచి జరుగుతుంది చర్యలు తీసుకుంటామండి. అట్లా వాళ్ళు ఎవరో కాదు, మా పిల్లలు వాళ్ళు అన్నంత. కానీ ఇక ముందు ఏంటంటే దీన్ని ఈ రకంగా రాజకీయ వేదికలను తయారు చేయొద్దు, అమాయక బిడ్డల్ని వాళ్ళ భవిష్యత్తును ఆడుకోవద్దని మేము అంటున్నాం. రైట్ సార్, మళ్ళీ వస్తాను రాకేష్ రెడ్డి గారు మీ దగ్గరికి. మనతో దయాకర్ గారు కూడా జాయిన్ అయ్యారు, అద్దంకి దయాకర్ గారు. దయాకర్ గారు నమస్కారం. దయాకర్ గారు, ఈరోజు కొంత చర్చలు జరిగినాయి. సోనం వాంగ్చుక్ గారు అయితే ఆయనకి లిఖితపూర్వక హామీ వచ్చింది, పార్లమెంట్లో ఒక నిర్మాణాత్మకమైన చర్చ, అలాగే విద్యార్థుల మీద కేసులు పెట్టమన్న హామీ వచ్చిందని చెప్పి ఆయన దీక్ష విరమించారు. సిజేపీ నాయకులు ప్రభుత్వాన్ని కలిశారు. 2 డిమాండ్ల పట్ల సానుకూలంగా, నిజంగా ₹1 నష్టపరిహారం డిమాండ్గా ఇప్పటికి కూడా ఉండటం బాధాకరం. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా మీద ప్రభుత్వం ఒకరోజు సమయం అడిగినట్టుగా చెప్తా ఉన్నారు. సిజేఐ గారు ఆయన చేసిన వ్యాఖ్యలు నాకు టైం లేదన్నది మళ్ళీ రెండోసారి ఈ సిజేపీ పుట్టుకు ఎలా అయితే ఆయన కారణమయ్యారో ఇవాళ మళ్ళా నాకు ఈ వీడియోలు చూసే టైం లేదన్న సిజేఐ గారు ఇవాళ మళ్ళా దాన్ని అసలు అలాంటి పిటిషనే ఫైల్ కాలేదు, ఎవరో ఒక లాయరు ఈ అంశాన్ని లేవనెత్తే అన్న మాటలుగా ఆయన ప్రకటనగా ఒకటి వచ్చింది. ఏంటి కాంగ్రెస్ ఎలా చూస్తుంది ఈ పరిణామాన్ని? నమస్కారం కటారి గారు, పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈ పరిస్థితి ఇంతవరకు రాకుండేది ఉండే. అది ఎందుకు ఆ మాట అంటుందంటే, అసలు ఈ చర్చలు, ఈ తర్వాత సంప్రదింపులు, విద్యార్థుల యొక్క డిమాండ్లు, వీటికి సంబంధించిన అంశంలో ప్రభుత్వము ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయేది లేకుండే. ఎందుకంటే సిజేపీ అనగానే సిజేఐ ఎట్లా స్పందించిండో భాజపా అట్లా స్పందించాల్సిన అవసరం లేదు. ఓకే, వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా సిజేపీ పెట్టుకోలేదు. వాస్తవానికి ఆయన బొద్దింకల మాదిరిగా ఈ నేటి తరం యువత ఉండనేసరికి ఆ బొద్దింకలన్నీ ఏకమైనవి. ఇప్పుడు నాకేమో అనిపిస్తుంది, ఏమో బ్రాండ్ అంబాసిడర్ ఆ సిజేఐ ఏంది దీనికి అన్నా కనిపిస్తుంది. వాళ్ళని రెచ్చగొట్టి ఇట్లా చేయడానికి ఏమైనా చేస్తుందా అనిపిస్తున్నది నాకు. ఎందుకంటే అంత బాధ్యతారహితంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండడు ఎట్టి పరిస్థితుల్లో, ఇట్లా ఎవరు లేరు గతంలో కూడా. కాబట్టి నేనంటున్నది ఏంటంటే, వారు బాధ్యతారహితంగా ఉన్నట్టుగానే మోదీ గారి ప్రభుత్వంలోని పెద్దలు కూడా
కనీసం అంతమంది క్యాబినెట్ దాదాపు ఎంతమంది సార్ 40 మంది దాటి ఉంటారు కదా, 45-50 మంది ఉంటారు. ఏ ఒక్కరైనా ప్రధానమంత్రి గారికి ఈ విషయం పట్ల ఇట్లా అవుతున్నది, లేదంటే హోంశాఖ నుంచి అయినా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇది నెగిటివ్ పోతున్నది, దీని పట్ల మనం సీరియస్ గా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒక ప్రయత్నం చేయలేకపోయిందా అని అనిపిస్తుంది నాకు. ఓకే, జరిగిన నష్టం ఇప్పటికే జరిగింది. అంటే ప్రధానికి సలహా ఇచ్చే సాహసం కేబినెట్ లో ఎవరైనా చేసే పరిస్థితుందా? క్యాబినెట్ లో కాకుండా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటాయి కదా సార్, ఓకే, సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవ్రీ డే ఓకే, డెఫినెట్లీ హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఇంటెలిజెన్స్ రివ్యూ తీసుకుంటాడు. అది ప్రధానమంత్రి గారి ఆఫీస్ కు పంపించాల్సిన విధి ఉంటది కదా. ఓకే, అది నేను అంటున్నా. రెండవది, ఇప్పటికీ ఒక 12 మంది చనిపోయినరు, చాలా మంది దాదాపు 100 మంది పైచిలకి అలా ఐసీయూలో ఉన్నట్టు ఒక చర్చ ఉంది. ఒక పాప చనిపోయినట్టు, ఆ నిరసనలో పాల్గొన్న ఒక పాప చనిపోయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అధికారికంగా ప్రకటన రాలేదు, బట్ నిజమో కాదు వార్తలు అయితే వస్తున్నాయి. బట్ రాకపోవచ్చు కూడా, కానీ ఆ ప్రకటన నేనేమంటున్నంటే జరిగినది దేశ యువత మీద దాడి జరిగినట్టుగా యువత భావిస్తుంది. ఓకే, ఆ విషయంలో సిజేపీ యువతకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా భాజపా, కాంగ్రెస్ రాజకీయాల కోసమే ఏదో పొలిటిక్స్ చేస్తున్నట్టుగా యువత భావిస్తుంది. ఇది నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసిన తీరు కావచ్చు, పోయిన విధానాన్ని కావచ్చు, బీజేపీ తప్పు పట్టినా మీరు ఇన్ని రోజులు ఎందుకు ఆగుతున్నారని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఇన్ని రోజులు ఎందుకు ఆగిండ్రు? ఆ పిల్లలు వచ్చింది, ఎవరో తెలియని వాళ్ళు వచ్చిందంటే మోదీ గారి ప్రభుత్వం యొక్క పనితీరు ఎట్లా ఉంది, ప్రతిపక్ష నాయకుని పట్ల ఏ విధమైన గౌరవం ఇస్తున్నది, పిల్లల పట్ల, పసిపిల్లలు సార్ నిజంగా చెప్పాలంటే 15-16 ఏళ్ల నుంచి మొదలు పెడితే 25 ఏళ్ల లోపు పిల్లలు, దాంట్లో కొంతమంది వీళ్ళు స్టూడెంట్స్ కాదని కొంతమంది పిల్లలను చూపిస్తారు. ఇప్పుడు ఒక మూమెంట్ అన్నప్పుడు పిల్లలందరూ మాత్రమే వస్తారా? పిల్లల తల్లిదండ్రులు వచ్చిండ్రు, వాళ్ళు కూడా గాయపడ్డారు. తర్వాత యువకులు వచ్చిండ్రు, ఆ ఉద్యమానికి మధ్యతో ఎవరైతే సిజేపీకి సంబంధించిన వాళ్ళందరూ వచ్చిండ్రు. ఈ పరిస్థితి భాజపా ప్రభుత్వం కోరి తెచ్చుకున్న పరిస్థితి. ఓకే, ఎందుకంటారు? కాదు సార్, మీరు సీనియర్ రాజకీయ నాయకులు, ఈ నష్టం జరుగుతున్నది అన్నది స్పష్టంగా కనపడుతున్నా. సరే, పిల్లలకి ఒక పక్క అన్యాయం సంగతి పక్కకు పెడదాం, నైతిక బాధ్యత సంగతి పక్కకు పెడదాం. నష్టం జరుగుతుందని మీలాంటి వాళ్ళు కూడా ప్రభుత్వానికి ఇది చెడ్డ పేరు, ప్రభుత్వం అసమర్థతకి, మంత్రి గారి అసమర్థత ప్రభుత్వానికి చుట్టుకునే పరిస్థితి కనపడుతుందని చెప్తున్నా. ఎందుకు ఒక్క ధర్మేంద్ర ప్రధాన్ గారి విషయంలో ఇంత పట్టుపట్టి నిర్ణయం తీసుకోకుండా ఉన్నారు? మోడీ గారి మొండితనానికి ఇది పరాకాష్ట. ఒక క్యాబినెట్ హెడ్ గా, ఈ దేశపు ఒక నాయకుడిగా ఎవరు ముఖ్యం? మంత్రివర్గ సహచరుడు ముఖ్యమా, ఈ దేశంలోని విద్యార్థులు, యువత ముఖ్యమా? వాళ్ళ యొక్క డిమాండ్ రాజకీయంగా ఎందుకు చూసి ఈ రోజు నారక కరుచుకోవాల్సిన అవసరం వచ్చింది? నాకు ఇంకా నేనేమంటే, చాలా మంది ఆర్ఎస్ఎస్ మిత్రులు, చాలా మంది బీజేపీ మిత్రులు డెమోక్రాట్ గా ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళకు నిర్దేశించగల స్థాయిలో కూడా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఓపెన్ గా కూడా చెప్పగల సామర్థ్యం ఉన్న ఆర్ఎస్ఎస్ మిత్రులు కూడా ఉన్నారు. ఎందుకు ఇంత దాడులకు తెగబడుతుంటే కూడా ఎందుకు దీన్ని భరించాల్సిన పరిస్థితి వచ్చింది? లేదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది అంటే ఒక లెక్క, లేదు ఇంకో సపా చేస్తుందంటే ఒక లెక్క, లేదు వాళ్ళని వ్యతిరేకించే ఇంకో పార్టీ చేస్తుందంటే ఒక లెక్క. కానీ ఈ రోజు యువతకు ప్రాధాన్యత కావాలని కోరుకునే శక్తులన్నీ కూడా అక్కడి చేస్తున్న పరిస్థితి. ఎలా మీరు చూడండి, రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసిన తీరులో ఉన్న దాన్ని ఏమనాలి, తీవ్రతను మనం గనక గమనిస్తే అసలు మాకు వ్యతిరేకంగా ఉద్యమం జరగొద్దు అనేది ఒకటి చర్చ. ఇంకో యాంగిల్ ఏమంటున్నారు, దీంట్లోనే హింసాత్మక శక్తులన్నీ ప్రేరేపించి వాళ్ళే రాళ్ళేసి వాళ్ళే దాడులు చేసి, ఇంతలా ఇప్పుడైతే పోలీస్ అయితే చెంపకూరు కొడుతున్నారు, లేకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు, లేకపోతే ఆడపిల్లల్ని కూడా మగ పోలీసులు చేస్తున్నారు, ఇట్లా జరుగుతుంది. కానీ ఒక ఏమంటారు, హింసను ప్రేరేపించి తలలు బలిగే విధంగా, లేదంటే ఏంది వాటికి మొలలు పెట్టి తీవ్ర రక్తస్రావం అయ్యే విధంగా ఇట్లా చేస్తున్నది ఎవరు? పోలీసుకి ఎంతవరకు ఉంటుంది? ఈ ఇక్కడి నుంచి తొడల నుంచి కిందికి కొట్టేంత వరకే పోలీస్కి రైట్ ఉంది. కానీ మనం చూస్తుంటే ఒక మిత్రుడిని తొడల మీద కొడుతుంటాడు, ఒక్కటేసారి మెడ మీద వేస్తే కింద పడతాడు. ఇక్కడ దానిక లేదు. కానీ ఎందుకు వచ్చింది అంత
అంత ఉత్పాతం ఏమొచ్చి ఈ దేశం ఎందుకు ఒక పోలీస్ అధికారి డ్రగ్స్ కేసులు ఇరికిస్తానని మాట్లాడారు, ఇంకొక పోలీస్ అధికారి అంటే పోలీసులు కూడా రాజకీయాల్లో జ్వరపడ్డారు. ఒక మహిళా పోలీస్ అధికారి అయితే చచ్చిన పొద్దింకని పెట్టి వీళ్ళ దేశాన్ని మార్చేదని పెట్టింది, ఆమె మీద కూడా చర్యలు తీసుకోబోతున్నారు. నేనేమంటా సార్, కేసులు పెట్టుకోండి సార్, కేసులు పెట్టుకోండి, అరెస్టులు చేయండి, ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళని జైల్లో వేయండి. ఇది ప్రభుత్వ వ్యతిరేకత అనుకుంటే ప్రభుత్వాన్ని ఏదో ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం చేసిందన్నా కూడా ఈ కొట్టుడు ఎక్కడి, తలల వాళ్ళ కొట్టుడు ఎక్కడిది, ఈ మనుషులను ఇష్టం వచ్చినట్టుగా బాధుడు ఎక్కడిది. ఇది మోదీ గారు ఆయన కూడా రెస్పాండ్ అయ్యిండు, కానీ సమస్య మొత్తం చేయి దాటిపోయినాక పోనీ ఇప్పుడు చర్చలకు వస్తున్నారు, రమ్మనండి, వాళ్ళతో చేయమనండి, వాళ్ళని కన్విన్స్ చేయమనండి. అదొక కొత్త రక్తం, గుర్తుపెట్టుకోండి. ట్రెడిషనల్ పొలిటికల్ కల్ట్ కాదు అది. నిజంగా తెలిసి ఉంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళము ఇప్పుడు ఆ బారికేడ్లు దాటిపోవాలంటే 100 సార్లు సంశయిస్తాం. ఆ బారికేడ్లు దాటిపోతే ఏమైతుంది, లాబొరేటరీ నీళ్లు పడతాయి. ఆ బారికేడ్ దాటిపోతే ఏమైతుంది, లాఠీలు వేస్తుంది. ఆ బారికేడ్ దాటిపోతే ఏమైతుంది, ఫైరింగ్ అవుతుంది. ఆ బారికేడ్ దాటి వాళ్ళకి అవి తెలియని రూల్స్. పోలీస్ స్టేషన్ మా తెలంగాణ మూవ్మెంట్ లో చాలా మంది మిత్రులు పోలీస్ స్టేషన్ బార్డర్ దాటొద్దని తెలియక చాలా మందికి మన వాళ్ళ సంసద్ యాత్ర మేము పెట్టినప్పుడు ఒక 200-300 మందికి ఏ విధంగా పోలీసు ట్రీట్మెంట్ ఇచ్చిండ్రో మాకు తెలుసు. సోనియా గాంధీ గారి ఇంటి ముందు ధర్నా చేస్తే చేయకూడదు, అక్కడ లేదు, రూల్స్ 144 ఉంటది. ఆ రోజు ఈ రోజుల్లో కూడా ప్రధానమంత్రి గారి ఇంటి ముందు కూడా 144 ఉంటది. అప్పుడు పోలీస్ కు డిస్క్రిమినేషన్ కాదు, డిస్క్రిషన్ ఉంటది. ఎవరు అప్పుడు ఆర్డర్స్ ఇవ్వాల్సిన అక్కడ అక్కడ ఉన్న ఆఫీసరే కెన్ టేక్ డిసిషన్ అన్న. అక్కడ ఇంతమంది పిల్లలు అలా తెలిసి తెలియక అనే దానికంటే ఎవరు గైడ్ కూడా చేయరు సార్. అలా ఆవేశం కనుక విద్యార్థుల్లో నిజాయితీ, విద్యార్థుల్లో ఉండే ఆ కమిట్మెంట్ రాజకీయ నాయకులకు ఉంటుందా లేదా అనే విషయంలో నేను ఇంకో మాట ఉంటది, కానీ వాళ్ళు అంత తెగించి కొట్లాడడం వెనుక ఉన్న ఆర్ద్రత, దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉండే ప్రభుత్వం అనేది నాకు రైట్ సార్. మళ్ళీ వస్తాను దయాకర్ గారు మీ దగ్గరికి. మనతో నల్లల రామకృష్ణ గారు, జనసేన పార్టీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. రామకృష్ణ గారు నమస్కారం. రామకృష్ణ గారు, ఇది దాదాపు 26 రోజులుగా సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష జరిగింది. అంతకన్నా ముందు నుంచి సిజేపీ ఉద్యమం జరుగుతుంది. పరీక్ష పేపర్ లీక్ అయ్యి 2 నెలలు అవుతుంది. మీరు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు, జనసేన పార్టీ ప్రతినిధిగా ఉన్నారు. ఆఖరికి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన సీనియర్ మోస్ట్ లీడర్ మురళీ మనోహర్ జోషి గారు కూడా ఈరోజు ఖండించారు ప్రభుత్వ విధానాల్ని, విద్యార్థుల డిమాండ్లకి ఆయన మద్దతు ప్రకటించారు. ఎందుకని జనసేనాని గొంతు పెగలట్లేదు? ఇంత జరుగుతున్నా కనీసం వాళ్ళ న్యాయపరమైన డిమాండ్లు స్వీకరించండి కానీ, నైతిక బాధ్యత మనం వహించాలి ప్రభుత్వంలో అన్న మాట కానీ, జవాబుదారీతనం ఉండాలని కానీ. ఆఖరికి రామకృష్ణ గారు 20 మంది ప్రభుత్వ తప్పిదం వల్ల చనిపోతే, ఆత్మహత్యలు చేసుకుంటే, ఈ రోజు దాకా, ఈ క్షణం దాకా ఆ కుటుంబాలకి కనీసం నష్టపరిహారం వాళ్ళు అడుగుతుంది కుటుంబానికి ₹1 కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుంది, 20 కుటుంబాలకి 20 కోట్లు కూడా ప్రకటించలే ఇప్పటిదాకా. దీని మీద జనసేనాని ఎందుకో మౌనం వహించారు. ఆయన ప్రశ్నించే గొంతు కన్నారు. దేశంలో ఎక్కడ ఏ సమస్య జరిగినా ఆయన గొంతెత్తి మాట్లాడేవారు. ఎందుకు మరి గొంతు పెగలట్లేదు? చెప్పినట్టుగా మీరు కటవ శ్రీనివాస్ గారికి, అలాగే బెల్లం మల్లయ్య యాదవ్ గారికి, రాకేష్ రెడ్డి గారికి, అర్థం దయాగర్ గారికి, పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. హెచ్ఎంటీవీ ప్రేక్షకులు కూడా నా హృదయపూర్వక నమస్కారం. వాయిస్ క్లారిటీ ఉందండి? క్లియర్ గా ఉంది సార్, చెప్పండి. అంటే కొంచెం అబ్నార్మల్ కండిషన్ ఉంది ఇక్కడ. ఓకే, అయితే విషయం ఏంటంటే, మీరు అడిగినటువంటి దానికి జనసేనాని ఎప్పుడు మీకు అంటే వాయిస్ ఎందుకు ఇవ్వలేదని మీరు అడుగుతున్నారు. వాస్తవంగా ఏంటంటే, ఇట్స్ ఏ హైలీ సెన్సిటివ్ ఇష్యూ. చాలా 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 సున్నితమైన అంశం అండి. ఏదండి చాలా చాలా సున్నితమైన అంశం? యూత్ కి సంబంధించిన విషయం ఇది. యూత్ కి న్యాయం చేయమంటే నష్టమా? వెయిట్ ప్లీజ్, లెట్ మీ కంప్లీట్ సార్. చెప్పండి చెప్పండి. ఇది దేశంలో ఉండేటువంటి ముఖ్యంగా భవిష్యత్తును ఎదుర్కొనేటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి విషయం ఇది. వాళ్ళ యొక్క ఎమోషన్స్ చాలా 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 సున్నితంగా ఉంటాయి. ముఖ్యంగా ఒక విషయాన్ని ప్రభుత్వం ట్యాకప్ చేయనప్పుడు కానీ, ఒక విషయాన్ని పరిష్కారం దిశగా వెళ్ళనప్పుడు కానీ, ఒక విషయం ఎప్పుడైనా ఒకవేళ దారి తప్పుతున్నప్పుడు కానీ, సాధారణంగా మా జనసేనాని
ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడి అటువైపు వెళ్లేలాగా నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తారు. కనీసం సార్ మిమ్మల్ని అడుగుతున్నా, రామకృష్ణ గారు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పినట్టు సున్నితమైన అంశం అనుకుందాం, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కనీసం ఎన్డీఏలో భాగస్వామిగా అయినా అయ్యా మీరు ఆత్మహత్యలు చేసుకోబాకండి, ప్రభుత్వం ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకుంటుంది, మీరు ధైర్యంగా ఉండండి అన్న ప్రకటన కూడా ఇవ్వలేదు సార్. ఇప్పుడు చెప్పండి. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు దీని మీద దృష్టి పెట్టినప్పుడు, ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు దీని మీద ఆలోచించినప్పుడు అప్పుడు మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. నేను అదే అన్నానండి, పరిష్కారం దిశగా వెళ్ళేటప్పుడు ఆలోచించవలసిన. దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే అక్కడ మన కళ్ళ ఎదురుగా కనబడుతున్న విషయం ఏంటంటే అక్కడ దురదృష్టవశాత్తు కొన్ని అసాంఘిక శక్తులు అనే మాట మనకి కళ్ళారా కనబడుతుంది. వాళ్ళ ఎమోషన్స్ తో ఆల్రెడీ ఇప్పటికే రాజకీయ పార్టీలు కానీ అలాగే ఇతర పరోక్ష శక్తులు కానీ విదేశీ వ్యక్తులు కానీ వాళ్ళు విదేశీ శక్తులే కనపడుతున్నాయి అక్కడ. ఓకే రైట్, గో హెడ్. విదేశీ వ్యక్తులు నేను శక్తులు అనలేదు సార్, శక్తులు వ్యక్తులు ఎవరో విదేశీ వ్యక్తులు కూడా కనబడుతుంది. అంటే వీళ్ళందరూ కలిపి అక్కడ వాళ్ళ ఎమోషన్స్ ని రెచ్చగొట్టే పనిలో ఉన్నారు. ఎందుకు మరి చర్చలు ఎందుకు చేస్తున్నారు సార్ విదేశీ శక్తులతో? కేంద్ర ప్రభుత్వం సోనం వాంగ్చుక్ దగ్గరికి జేపీ నడ్డా గారు ఎందుకు వెళ్ళారు? లేకపోతే ఇప్పుడు సౌరవ్ దాసు లేదంటే అశుతోష్ రంకాతో ఎందుకు చర్చలు చేస్తున్నారు? విదేశీ శక్తులు ఏరి పారేయకుండా. విదేశీ శక్తులు కాదు సార్, విదేశీ వ్యక్తులు కూడా ఉన్నారు. ఓకే, విదేశీ శక్తులు వేరు, విదేశీ వ్యక్తులు వేరు. దయచేసి ఓకే, విదేశాల నుంచి ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళ వ్యక్తులు, వాళ్ళ వెనకాల వ్యవస్థలు ఉంటే వాళ్ళ శక్తులు. ఓకే, వ్యక్తులేండి వచ్చింది, శక్తులోనే లేదు నాకు తెలియదు కానీ వ్యక్తులైతే అనేక మంది భారతీయులు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడికి వచ్చిన మాట వాస్తవం. భారతీయులు ఉన్నారు, భారతీయేతరులు కూడా ఉన్నారు. అవర్ డెమోక్రటిక్ మన కాదు సార్. రామకృష్ణ గారు నా ప్రశ్న ఒకటే, మీరన్నట్టే సున్నితమైన అంశం అనుకుందాం, కేంద్రం చర్యలు తీసుకుంటుంది అనుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 1,00,000 మంది ఈ పరీక్ష రాశారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని రాష్ట్రాల కంటే కాంపిటీషన్ ఎక్కువ, తెలంగాణ కంటే కాంపిటీషన్ ఎక్కువ. తెలంగాణలో 450 మార్కులు వస్తే సీట్ వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో 550 మార్కులు వచ్చినా సీట్ రావడం కష్టం, ప్రాణాలు పోతా ఉన్నాయి. ఒక బాధ్యత కలిగిన పార్టీ నాయకుడిగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కనీసం మీరు ఆత్మహత్యలు చేసుకోబాకండి, ప్రభుత్వం మీ సమస్యలు పరిష్కరిస్తుంది అన్న మాట కూడా ఆయన మాట్లాడలేకపోవటం, కేంద్రం చర్యలు తీసుకుంటుంది కదా, మౌనమునిగా మారిపోయారా అని అడుగుతున్నా. మౌనమునిగా మారిపోలేదండి అసలు. ఎటు బస్సులో నేను అదే చెప్తున్నాను, సున్నితమైన అంశం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించేటువంటి విధానం జనసేన పార్టీ విధానం. ముఖ్యంగా ఒకటి. రెండోది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా గొప్ప చర్యలు తీసుకునే విధంగా ఉన్నప్పుడు మధ్యలో విషయాన్ని దూరి డిస్టర్బ్ చేసేటువంటి విధానం కాదు. డిస్టర్బ్ చేయమని ఎవరు అనలేదు సార్, పిల్లలకి ధైర్యం చెప్పడానికి కూడా మీరు డిస్టర్బ్ చేయటం అంటున్నారు. విదేశీ వ్యక్తులు కూడా వదిలేయండి, మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 1,00,000 మంది నీటి పరీక్ష రాసిన పిల్లలకి మనోధైర్యంగా ఒక మాట కూడా ఆయన మాట్లాడలేదు. అది నేను అడుగుతున్నా. ధర్నాలు వదిలిపెట్టండి, దీక్షలు వదిలిపెట్టండి, నోట్లోంచి ఒక మాట కూడా రాలేదు. అది ఆల్రెడీ ప్రభుత్వం చర్చలు జరుపుతుంది సార్. ఓకే ఓకే, చర్చలు ఇవాళ మొదలైనవి సార్, చర్చలు ఇవాళ మొదలైనవి రామకృష్ణ గారు. దానికి సంబంధించినటువంటి అంతర్గత సంభాషణ యు ఆర్ హ్యాపీ విత్ వాట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్, అంతే కదా? మీరు హ్యాపీగా ఉన్నారు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఈ 4 రోజులుగా? సార్ ఇక్కడ హ్యాపీ అన్హ్యాపీ కాదు, పరిష్కారం. పరిష్కారం దిశగా వెళ్ళేటప్పుడు రైట్ అండి, అక్కడ పరిష్కారం తీసుకువెళ్ళేటప్పుడు నిర్మాణాత్మకంగా వ్యవహరించిన విధానం అంతే. ఓకే రైట్ సార్. మల్లయాదవ్ గారు చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే 5 రోజులు పార్లమెంట్ వాయిదా పడిపోయింది, మళ్ళీ సోమవారంకి వాయిదా పడిపోయింది. అటు ఉభయ సభలు చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. దీని మీద కూడా ఒక నిర్మాణాత్మకమైన చర్చ జరగాల్సిన పరిస్థితి ఉంది. ప్రతిపక్షాలేమో పూర్తిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే తప్ప చర్చలకి అసలు ఆస్కారమే లేదంటున్నారు. అది విద్యార్థుల కోరిక, ఆ విద్యార్థులు కోరుతున్నదే. ప్రతిపక్షాలు మీరైనా, కాంగ్రెస్ అయినా, ఇంకొక పార్టీ అయినా, ఎన్డీఏలో లేని పార్టీలన్నీ, అఫ్కోర్స్ ఎన్డీఏలో ఉన్నవాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. బీజేపీ రాజ్యసభ ఇచ్చిన సచిన్ టెండూల్కర్ మాట్లాడుతున్నాడు, బీజేపీ మాజీ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషి గారు కూడా మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు అని. బట్ సరే, పార్టీలు ఎవరి స్టాండ్ వాళ్ళది, జనసేన, వైసీపీనో, టీడీపీ వాళ్ళ స్టాండ్ వాళ్ళు అనుకోండి. బట్ ఇక్కడ సోమవారం నుంచి మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈలోగా ఈ సమస్య కొలిక్కి వస్తుందా? ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా కానీ, లేదు పార్లమెంట్లో దీని మీద నిర్మాణాత్మక చర్చకి దారులు తెరుచుకుంటాయనుకోవచ్చా?
చిలికి చిలికి గాలివాన అవుతుందండి. Hmm. ఇప్పుడైనా మోడీ గారు జోక్యం చేసుకొని సంబంధిత మంత్రిని ధర్మేంద్ర రెడ్డి గారిని రాజీనామా చేపిస్తే బెటర్. విద్యార్థులు కూడా వెంటనే చర్చలు జరిపించాలి. రాజకీయ పార్టీలు జోక్యం చేసుకునే అవసరం ఎందుకు వచ్చిందంటే విద్యార్థులు ఒంటరిగా పోరాటం చేస్తుంటే వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసి తలకాయలు పశువుల కంటే ఘోరంగా కొట్టినప్పుడు తప్పకుండా మానవతా దృక్పథంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ రోజు జోక్యం చేసుకుంటుంది, ముందుకు వస్తున్నాయి. కాబట్టి సాగదీయటం, ప్రతిష్టకు పోవటము, పట్టింపులకి పంతాలకు పోయే సందర్భం కాదు. కాదు సార్, ఎవరు కాదు సార్, వాళ్ళు ఇప్పుడు మనకి తెలంగాణలో ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు మాట్లాడుతుంది. అసలు మిగతా వాళ్ళు ఎవరైనా ఇప్పుడు రాజీనామాలు చేశారా? ఆరోపణలు వచ్చినప్పుడు బీఆర్ఎస్ హయాంలో రాజీనామాలు జరగలేదా మల్ల యాదవ్ గారు? ఈ ఇష్యూ కాదండి, ఏదో ఒక ఇష్యూ మీద రాజీనామాలు చేశారు కదా. దొరకు నచ్చలేదని ఒక నిమిషం నేను మాట్లాడతాను. తెలంగాణ చరిత్ర రాసినదండి. రైట్ అండి, రైట్ సార్, రైట్. అడిగిన సార్ రాకేష్ రెడ్డి గారు మీకు ఇస్తాను. ఇప్పుడు రాజీనామా చేయడానికి ప్రతిష్టకి పోవాల్సిన పని లేదన్నదే పాయింట్, అంతకంటే ఏం లేదు. చెప్పండి మల్ల యాదవ్ గారు. అయింది అనేది ముమ్మాటికి వాస్తవం. దాన్ని దృష్టి పెట్టుకొని మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేసిరు. లీకేజ్ అయిందని చెప్పేసి ఈ లీక్ అయిన మామూలుగా ఎవరెవరైతే అనుమానితులు ఉన్నారో, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి వచ్చిన నష్టమేంది? ఇప్పుడు దీంట్లో ఏమి పోయే పరువు ఏం లేదు. జరిగింది, మీరు రీ ఎగ్జామ్ పెట్టారు, దానివల్ల నష్టపోయే కుటుంబాలు నష్టపోయినాయి, నష్టపోయే విద్యార్థులు నష్టపోయారు, ప్రాణాలు కోల్పోయారు. ఆయన ఏమైనా అడుగుతుంటే చర్చలు జరపడానికి ఏముంది? వాళ్ళు దేశ పౌరులే కదా, విద్యార్థులే కదా, వాళ్ళతో చర్చలు జరపడానికి మీకు ఏమో రామకృష్ణ గారు విదేశీ వ్యక్తులు సంఘ విద్రోహ ముఠాలు జాయిన్ అయ్యారు అని చెప్తున్నారు. రాకేష్ రెడ్డి గారు ఏమో చాలా మంది విదేశీ వ్యక్తులే అన్నాను. రామకృష్ణ గారు శక్తులు అనలేదు, నేను విదేశీ వ్యక్తులే అన్నాను. రామకృష్ణ గారేమో మన పైన రాకేష్ రెడ్డి గారేమో చాలా మంది పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ శక్తులన్నీ చొరబడ్డారు రాకేష్ రెడ్డి గారు అంటున్నారు. ఇస్తాను సార్, రాకేష్ రెడ్డి గారు మీకు ఇస్తాను. షూర్ సార్, మీకే ఇస్తాను సార్. ఎస్ మల్ల యాదవ్ గారు, గో హెడ్. ఇప్పుడు దీంట్లో పట్టింపులు పంతాలకు పోవాల్సిన అవసరం లేదు. విద్యార్థులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్ కి అనుగుణంగా చర్చలు జరపండి. వాళ్ళు చెప్పిందే చేయమని ఎవరు అనట్లే. మీరు చర్చలు జరపండి వయా మీడియా, దానికి ఒక ఉపశమనం కలిగే విధంగా తాత్కాలికంగా కాదు శాశ్వతమైన పరిష్కారం చూపియండి. మీకు ఆ బాధ్యత ఉంది కదా, ఆ బాధ్యతయుతమైన స్థానంలో ఉన్నారు కదా మీరు ప్రధానమంత్రి. ఈ బిడ్డలందరూ కూడా, విద్యార్థులందరూ కూడా మీ బిడ్డలు లాంటి వాళ్లే కదా. సో ఈ సమాజం గురించి గౌరవించాల్సింది, ఆలోచించాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం ఎందుకు పట్టింపులు కొట్టు వాళ్ళని దేశ ద్రోహులుగా ముద్రేసే ప్రయత్నం ఎందుకు? వాళ్ళని లాఠీ చార్జీలు ఎందుకు చెప్పేయాలి? రక్తం ఎందుకు జిల్లాలి? వాళ్ళు అడుగుతున్న సమస్య ఏంది? సమంజసమైన సమస్య మీద వాళ్ళు కోరుతున్నప్పుడు వాళ్ళ కుటుంబం కోసం అడగట్లే, యువత కోసం అడుగుతున్నారు, నష్టపోయిన విద్యార్థి కుటుంబాల కోసం అడుగుతూ ఉన్నారు. ఈ సమస్యను పరిష్కారం చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాల గురించి అడుగుతూ ఉన్నారు. దాంట్లో అవసరం ఉంది, ఓట్లు కావాల్సినప్పుడు వాళ్ళ దగ్గర ఇవాళ వాళ్ళ సమస్య కోసం మాట్లాడడానికి వచ్చిన నష్టమేముంది? రాజీనామా చేస్తే నష్టమేముంది? ప్రభుత్వం నడవదా? మళ్ళొకసారి చెప్తున్నా, ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర పాటిల్ గారు గతంలో ఏ శాఖలు నిర్వహించిన ప్రతి శాఖలో అవినీతి జరిగింది వారున్న కాలంలో. రైట్ సార్, మళ్ళీ వస్తాను. రాకేష్ రెడ్డి గారు 2 విషయాలు చెప్పండి. ఒకవైపు చర్చలు అంటున్నారు, కేసులు పెట్టమన్నారు, మరోవైపు అణిచివేసే ప్రయత్నాలు. ఎన్ఎస్ఏ కింద సంవత్సరం పాటు విచారణ లేకుండా జైల్లో పెడతాం, పాస్పోర్ట్లు రద్దు చేస్తాం, లేదంటే ఇక్కడ పాల్గొనొద్దని యూనివర్సిటీల నుంచి తాకీదులు వస్తూ ఉన్నాయి పిల్లలకి. ఆ సోషల్ మీడియాలో కనీసం ధర్నాలో పాల్గొనడం కాదు, సోషల్ మీడియాలో మీ అభిప్రాయాలు చెప్పడానికి వీల్లేదన్న వార్తలు వస్తూ ఉన్నాయి. సుప్రీంకోర్టులో వాదోపవాదాలని నిన్నటిదాకా దేశం అంతా చూసే ఫెసిలిటీ ఉంది ఒక ట్రాన్స్పరెన్సీలో, ఇవాళ దాన్ని ఆపేశారు. సిజే గారి వ్యాఖ్యలు, ఆయన ఏదో ఒకటి మాట్లాడుతుంటే గొడవలు అవుతున్నాయని చెప్పి మొత్తం టెలికాస్ట్, ఇంకా ఆ వీడియోస్ పెట్టడానికి వీల్లేదు, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ అనుమతి ఉంటే తప్ప అని. అంటే ప్రభుత్వం ముడుచుకుపోతుంది అనుకోవాలా? చెప్పండి రాకేష్ రెడ్డి గారు. హలో రాకేష్ రెడ్డి గారు, మాట్లాడండి సార్. మ్యూట్లో ఉన్నట్టున్నారు రాకేష్ రెడ్డి గారు. రాకేష్ రెడ్డి గారు ఫ్రీజ్. దయాకర్ గారు, గో హెడ్. వినపడుతుంది రాకేష్ రెడ్డి గారు, చెప్పండి.
ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే 2 సమస్యలు ఇలా 2గా విడిగా చూడండి. ఇప్పుడు మీరు అన్నదానికి నేను విదేశ శక్తులను అనలేదు ఒకటి మాట. ఫస్ట్ పాయింట్ విద్యార్థుల ఇష్యూ ఒకటి. రెండోది ఏంటంటే విద్యార్థుల ముసుగులో 90% అలా నిజమైన విద్యార్థులు 10% డీటెయిల్స్ అన్ని డే బై డే ఇస్తాం. కొద్దిగా దగ్గర పడకండి. మేము ఏమంటున్నామంటే విద్యార్థుల సమస్య, నీట్ సమస్య, పేపర్ లీకేజ్ ఇష్యూస్ అంతా డిస్కషన్ చేయడానికి ఒక సబ్జెక్ట్. రెండోది మేమేమంటున్నాం అంటే పోలీసుల తలలు కొట్టడము, పోలీసులని వాళ్ళ మీద అదేమంటారు పెప్పర్ స్ప్రేస్ కొట్టడము, పోలీసుల వెహికల్స్ మీద ముళ్ళాల పెట్రోల్ అంటించడము, ఇవన్నీ వీడియో విజువల్స్ మీకు పంపిస్తాము. అన్ని రకాల వీడియోలు ఉన్నాయి సార్. అదే సీజే గారికి చూసే టైం లేదట, అది సమస్య. సీజే గారి సబ్జెక్ట్ నేను పోవట్లేదు. అయితే సీజే గారు అన్నమాట చెప్తున్నాం. మేమేది విదేశకులు కాదు. ఇప్పుడు నీట్ ధర్నాల పాలస్తీనా జెండాలు ఎందుకండి చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. అదే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఉద్యమాల తర్వాత అనేక మంది వస్తారు. మీకు తెలిసిన మాకు తెలిసిన పెద్ద ముద్దు బిడ్డ ఒక ఉన్నాడు సౌత్ ఇండియాలో, ప్రకాష్ రాజ్ అన్నట్టు. జై శ్రీరామ్ అని ఎవరు అనమంటున్నారు? జై శ్రీరామ్, జై సమాధానం. మేము కూడా జై సమాధానం అనగానే జై శ్రీరామ్ అంటామా, అల్లాహ్ అక్బర్ అంటామా? ఎవరి మతం మాది మతంకు. ఎందుకు నువ్వు పోయింది నీట్ కు నువ్వు తండ్రి బాధ తెలపడానికి వెళ్ళారండి మీరు. వెళ్ళినప్పుడు నేను జై శ్రీరామ్ అనను, ఎవడనమన్నాడు వాడిని? వదిలేయండి సార్, మన నీటి గురించి వద్దాం చర్చ. నీటి మాట్లాడకుండా రెచ్చగొట్టడము ఈ రకంగా భారత మాతకు భర్తలు ఎందుకు రెచ్చగొట్టు, మేము వీళ్ళ గురించి మాట్లాడడం తప్ప మీరు వాళ్ళ మీద కేసులు పెట్టుకోండి సార్. ప్రకాష్ రాజ్ మీద కేసులు పెట్టుకోండి, భారత మాతకు భర్తలు ఎంత మీద కేసు ఎవరు వద్దన్నారు? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది రాకేష్ రెడ్డి గారు. మీరు ట్రావెల్లో ఉన్నట్టున్నారు రాకేష్ రెడ్డి గారు, మన్నించాలి. రాకేష్ రెడ్డి గారు మీ సిగ్నల్ బ్రేక్ అవుతుంది. దయాకర్ గారు, విద్యార్థులకు మాత్రమే. రాకేష్ రెడ్డి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, కైండ్లీ మీరు ఆగి మాట్లాడండి ప్లీజ్. దయాకర్ గారు గో హెడ్. యా, ఇప్పుడు నేనంటున్నది ఏంటంటే మునుపెన్నడీ లేని విధంగా ఇంత వ్యతిరేకత భాజపాకు లేదా ఎన్డీఏ కూటమికి రావడం అనేది వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఓకే, విదేశీ వ్యక్తులు ఉన్నారా, శక్తులు ఉన్నారా, లేకపోతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారా అనేది ప్రభుత్వ వైఫల్యం కదా. మంది అక్కడికి చేరుతారని తెలుసుకోలేకపోవడం తప్ప, తెలుసుకొని కూడా దాన్ని కొనసాగించడం వెనుక కుట్ర ఉందా? నాకు తెలిసి అయితే ఏ మాత్రం ఇంత అలజడి రేగే సంఘటన ఉన్నా కూడా తెలుస్తుంది కదా, తెలియకుండా ఉండదుగా పరిస్థితి నుంచి దీన్ని ఇన్విటబుల్ గా చేసింది ప్రభుత్వమేనా? ఓకే, అంటే మనం ఇప్పుడు మన బార్డర్ దాటి రావడానికి మన మీద ఏదైనా ప్రయత్నం చేయడానికి వస్తే ఎంత అలర్ట్గా ఉంటాం మనం. సేమ్ టైం మన వాళ్ళు కూడా మనకు పీస్ అండ్ హార్మనీకి ఇబ్బంది జరిగించే తీరుగా ఉంటే కూడా ప్రభుత్వం వ్యవస్థ ఉంది. మరి అలాంటి ఇంకొకటి వచ్చి అక్కడ ఎవడో ఒక జరగరాని సంఘటన చేస్తే ఎవరు బాధ్యత వహించాలి దీనికి? వాడెవడో వచ్చిండు, వీడెవడో వచ్చిండు, పాలస్తీనా జెండాలు ఉన్నాయి, లేకపోతే పాకిస్తానీ జెండాలు ఉన్నాయి, ఇంకో జెండాలు ఉన్నాయని చెప్పి తప్పించుకుంటే ఎట్లా? ఇది కాదు అసలు. ఎప్పుడు జరుగుతుంది ఇది? దేని వల్ల దీన్ని ఫ్లేరప్ అయింది? వాంచు దీక్షను అడ్రస్ చేసినా కూడా ఈయంతో ధర్మేంద్ర ప్రధాన్ కూడా పోయి పరామర్శించి ఇట్లా మనం చేయకూడదు, జరిగింది, దాని మీద కఠిన చర్యలు తీసుకున్నా అన్న కూడా ఇంత సీరియస్. జితేంద్ర సింగ్ కూడా ఎప్పుడు వచ్చిండు? రాహుల్ గాంధీ గారు పిఎం ఇంటి ముందు ధర్నా కూర్చున్న తర్వాత నడ్డా గారు, తర్వాత ఇతరత్ర చివరికి అర్ధరాత్రి మన ప్రధానమంత్రి గారు స్పందించాల్సిన స్థితి వచ్చింది. ఏమంటుందంటే సమస్యను అడ్రస్ చేయడంలో భాజపా ప్రభుత్వంకు అలవాటు లేదు. మీరు తీసుకోండి, ఒక సమస్య ఉందంటే ముందస్తుగానే పసిగట్టి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగినా మీరు ఒక్కసారి గమనించండి. ఆయన అవసరమైతే జేపీసీ కూడా వెనకడిగేయకపోయేది. ఇట్లాంటి విషయంలో చర్చకు పట్టుబట్టుతారు వాళ్ళు హౌస్ లేరు. వాళ్ళ తరఫున ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు మాట్లాడాలి, ఎందుకంటే అన్ని విపక్షాలకు ఆయన నాయకుడు. బీఏసీలో పెట్టించే బాధ్యత, ప్రెషర్ టాక్టిక్స్ ఉంటాయి, అలాంటి వాటిని గౌరవించి ఉంటే, లేదు ప్రధానమంత్రి గారే ఆయన ఇంటి ధర్నాకు పోయినప్పుడు పిలుచుకొని ఉంటే ఎంత గొప్పతనంగా ఉంటుంది. సమస్యను ఎట్ట పరిష్కరిద్దామని చెప్పి ప్రతిపక్ష నాయకుడు అంటే ఏమైనా పరాయోడా? అంతే కదా, ఎగ్జాక్ట్. రాజకీయ శత్రువు రాజకీయ ప్రత్యర్థి తప్పితే శత్రువు. ఇప్పుడు వాళ్లకు
అర్థమవుతున్నది, అవగతం అవుతున్నది. ఓకే. అది మరొకసారి జరగకుండా చూడాలి కానీ జరిగిన క్రైమ్ కు మాత్రం అది బేసికల్ గా ప్రధానిని వాళ్ళు శిక్షించాలంటుండ్రు, లేకపోతే క్షమించాలని చెప్పమంటారు, లేకపోతే ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలంటుండ్రు. వాళ్ళ డిమాండ్లు విస్తృతంగా ఉండని. కానీ ఒక సొల్యూషన్ వైపు వెళితే కాదు మీ దృష్టిలో సార్, అన్నా హజారే గారు ఇప్పుడు బీజేపీ అధికారంలోకి రావడానికి అన్నా హజారే గారి ఉద్యమమే కారణం. ఆ రోజు అవినీతి వ్యతిరేక ఉద్యమం కానీ లేకపోతే లోక్పాల్ ఉద్యమం కానీ. అదే అన్నా హజారే వాళ్ళు చెబుతున్నారు జవాబుదారీతనం అత్యున్నత స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇదేదో ఆయన కూడా దీక్ష చేశారు 2 గంటలు నిన్న కూర్చొని. సో ప్రభుత్వం ప్రధాని గారి రాజీనామాకి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందా? నాకు తెలిసి ఉన్న సంఘటనలను మనం ప్రధానమంత్రి గారి స్పందనను ఇవన్నీ మనం గమనిస్తే ఒక నిర్ణయం వైపు పోతుంది ప్రభుత్వం. నీట్ పరీక్షనే కాదు, ఎన్టీఏను రిడ్యూస్ చేయడమే కాదు, అసలు నిజంగా చెప్పాలంటే మనకంటే విస్తృత వ్యవస్థ ఏ దేశానికి ఉన్నా సార్. ఆల్మోస్ట్ 150 కోట్ల మందిని ఓట్లేపిస్తున్నాం మనం. 150 కోట్ల మందికి దాంట్లో దాదాపు ఒక 60-70 కోట్ల మందికి ఎన్నో రకాల పరీక్షలు పెడుతున్నాం. అలాంటిది ఒక చిన్న విషయానికి వాళ్ళు మీనమేషాలు లెక్క వేసుకుంటూ విలవిలలాడిపోతూ ఇప్పటికి ఒక 10 లీక్స్ ఇవి 10 to 20 ఈ అక్యుములేటెడ్ కోపం అంతా ఎక్కడి నుంచి వస్తుంది? 2024లో కూడా లీక్ అయ్యింది. ఇదే పరీక్ష 2024లో కూడా లీక్ అయింది. ఇదే మంత్రి గారు అప్పుడు కూడా. ఇట్లా లీక్లు అయితే అసలు లీక్లు అవడానికి ఏఐ వచ్చిన తర్వాత లీక్ కాదు కదా, చిన్న వీక్ కూడా కాదు. అలాంటప్పుడు ఎందుకు ఇంత స్టార్ట్ మనము డిజిటల్ రైట్ అండి. ధర్మేంద్ర ప్రధాన్ గారు అవినీతి అన్న అంశం ఎవరు మాట్లాడలేదు సార్. అసమర్థత లేదా ఆయన నిర్లక్ష్యం కారణమై ఉండొచ్చు అన్నదే వాళ్ళు చేస్తున్న విమర్శ. నైతిక బాధ్యతనే అంటున్నారు. ఆయన డబ్బులు తీసుకొని పేపర్లు అమ్మేయండి ఎవరు అనట్లా, నైతిక బాధ్యతనే అంటా ఉన్నారు. అసమర్థత అవినీతి లేకుండా లీకులు కావు. ఓకే 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 అనేది ఏమిటది? లీకులు అవ్వడానికి ఏమన్నా పాల పాకిటా లేకపోతే నూనె పాకిటా లీక్ అయితానికి? అది రైట్ సార్. మీకు తెలియంది కాదు కదా, మీరు కూడా పూర్వ ఉపాధ్యాయ వృత్తిని నిర్వర్తించి. అలాంటప్పుడు దాని బాధ్యత వహించడానికి ఎవరు లేకపోవడం వల్లనే వచ్చిన ఈ ఉత్పాతం అనేది దేశానికి మళ్ళీ కూడా సెట్ రైట్ అవుతుంది. ఇంకోసారి ఇలాంటి జరగకుండా చూస్తుంది. కానీ జరిగిన నేరానికి మాత్రం శిక్ష పడాల్సిందే అనేది నాకు. రైట్ సార్. ఆఖరిగా రామకృష్ణ గారు, పైడి రాకేష్ రెడ్డి గారు డిస్కనెక్ట్ అయినట్టున్నారు. రామకృష్ణ గారు, ఇప్పటికైనా జనసేన స్టాండ్ అంటే కేంద్రం పర్సూ చేస్తుంది కాబట్టి వాళ్ళకు వదిలేయటమేనా? మీకేమన్నా దీని మీద ఒక స్పష్టమైన అభిప్రాయం ఈ ఉద్యమం మీద, నీటి పరీక్ష లీక్ మీద కనీసం సూచనలు సలహాలన్నా చేస్తారా? చెప్పండి సార్. విషయం ఏంటంటే విద్యార్థులకి ఖచ్చితంగా నిరసన తెలిపే హక్కు ఉంది కాబట్టి పర్మిషన్ ఇచ్చారు. ఒకటే. రెండోది ఏంటంటే అందులో దూరినటువంటి విద్యార్థేతర శక్తులు ఏవైనా ఉంటే వాటిని నిరోధించుకుని లేదా వాటికి సంబంధించి ఏవైనా అనూహ్య సంఘటనలు లేదా జరగరాని సంఘటనలు జరిగినప్పుడు విద్యార్థులు కూడా వాటిని దయచేసి తోసిపుచ్చారు విద్యార్థి నాయకులు. ఆ విషయాన్ని ప్యూరిటీ ఇంకా వాళ్ళు కండెమ్ చేస్తున్నారు, వాళ్ళు ఖండిస్తున్నారు. మా దానిలో కొంతమంది బయట వాళ్ళు చొరబడ్డారు, బీజేపీ చొరబెట్టిన వాళ్ళు కూడా ఉన్నారని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. రామకృష్ణ గారు, సరే ఆరోపణలు వేరే విషయం అండి, ఆరోపణలు వేరే విషయం, వాళ్ళు ఖండించాలి. మూడోది ఏంటంటే ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి. విద్యార్థులకు న్యాయం చేయమండం వేరు, అసమర్థత కాబట్టి నైతికంగా రాజీనామా చేయమండం వేరు. ఈ రెండింటికి మధ్య క్లారిటీ స్పష్టతని విద్యార్థులు తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న ఏదైనా ఒక విషయానికి విద్యార్థులకు న్యాయం కాదు రామకృష్ణ గారు, విద్యార్థులకు న్యాయం చేయటం అంటే నీటి పరీక్ష మళ్ళీ పెట్టటమా? విద్యార్థులకు న్యాయం చేయడం అంటే ఎప్పుడు కూడా పరిహారం దిశగా ఉంటుంది. కానీ ఒక ఎగ్జామ్ దిశగా పరిహారం ఏంటనేది, పరిష్కారం ఏంటనేది మనం కంప్లీట్ గా మన స్థాయిలో మనం పూర్తిగా చనిపోయిన 20 కుటుంబాలకి సార్, చనిపోయిన 20 కుటుంబాలకి ఇంతవరకు నష్టపరిహారం కూడా ప్రకటించలేదు కేంద్రం. న్యాయం చేయటువంటి అదేనా సార్? చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించి చర్చల్లో ఉన్నాయని ఆల్రెడీ మీడియాలో వచ్చింది, సూత్రప్రాయంగా వాటికి సంబంధించి అంగీకరించినట్టుగా వచ్చింది. కాబట్టి ఈ విషయం పరిష్కారం తీసుకు వెళ్ళేటువంటి ఈ క్రమంలో మనం మామూలుగా ఎటువంటి ఒక రకమైనటువంటి దేశానికి చాలా ఉపయోగకరమైనటువంటి పరిష్కారం వస్తుందని మనం ఆశించి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విద్యార్థులు మరింత బాధ్యతాయుతంగా వాళ్ళ ఎమోషన్సే కాదు,
వాళ్ళ బాధ్యతలు వాళ్ళ హక్కులు రెండు కూడా బ్యాలెన్స్ చేసుకునేటువంటి బాధ్యత. ఎందుకంటే మనం అందరం రాజ్యాంగంలో వ్యక్తులు, ఈ దేశం డెమోక్రటిక్ డివిడెండ్ ఆఫ్ ఇండియా. సో విద్యార్థులకి బాధ్యత ఉంది కానీ ప్రభుత్వాలకి బాధ్యత సంగతి ఏంటో చెప్పాలి మీరు. విద్యార్థులకి డెమోక్రాటిక్ గా ఉండాలి చెప్పండి. ప్రభుత్వాలు బాధ్యత కాబట్టి వాళ్ళ యొక్క నిరసనకి పర్మిషన్, వాళ్ళతో చర్చలు, వాళ్ళని ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని సూత్రప్రాయ అంగీకారాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక చిన్నపాటి మిస్టేక్, ఒక చిన్నపాటి లీడ్ చేయడం, మిస్లీడ్ చేయడం ఉంటే అది ఇతర ప్రొవోకింగ్ శక్తుల వల్ల జరిగినటువంటి సంఘటనని నిశ్చితంగా పరిశీలించే క్రమంలో జరిగినటువంటి విషయమే తప్పితే ప్రభుత్వం వాంటెడ్ గా ఈ దేశం విద్యార్థులను వాళ్ళ యొక్క సొంత పెట్టలు ఖచ్చితంగా వాళ్ళ బాధ్యతని, వాళ్ళ యొక్క భవిష్యత్తును కాపాడేటువంటి బాధ్యత ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఉంది. రైట్ రామకృష్ణ గారు, మొత్తంగా కేంద్రం విద్యార్థులతో చర్చలు జరుపుతున్నది. ఇద్దరు మంత్రులు, ఇద్దరు సిజేపీ ప్రతినిధులు చర్చలు జరిపారు. సుమారు 2 గంటల పాటు చర్చలు జరిగినాయి. రేపు కీలకమైన ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా మీద ప్రభుత్వం ఒకరోజు సమయం అడిగినట్టుగా చెప్తున్నారు. ఆ నిర్ణయం జరిగితే తప్ప దీక్ష విరమించము, ధర్నా ఆపము, ఆందోళన ఆపమని చెప్పి సిజేపీ ప్రకటిస్తూ ఉంది. ఏం జరగబోతోందని వేచి చూద్దాం. చర్చలో పాల్గొన్న పైడి రాకేష్ రెడ్డి గారికి, అద్దంకి దయాకర్ గారికి, అలాగే బొల్ల మల్ల యాదవ్ గారికి, రామకృష్ణ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం.